ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను నా స్టైల్లో అయితే గుత్తి వంకాయ అయితే చేయబోతున్నా. ఇది కూడా సింపుల్ అండ్ టేస్టీగా అయితే ఉంటుంది. సో దానికి కావాల్సింది ఫస్ట్ ఏమైతే చూద్దాం పదండి. ఫస్ట్ వంకాయలు అయితే తీసుకోండి. వంకాయలు అంటే వంకాయ సైజు మీ ఇష్టం. గుత్తి వంకాయకి ఎప్పుడు చిన్న వంకాయలే ఉండాలని అంటారు, కానీ అలాగేం లేదు. మనకి ఏ వంకాయలు దొరికితే ఆ వంకాయలతో మీరు చేసుకోండి. దాని తర్వాత ఎక్కువ ఆనియన్ అయితే తీసుకోండి. అందులో కొద్దిగా పసుపు, కారం అండ్ ఉప్పు అండ్ కర్రీ మసాలా పౌడర్ వేసుకొని, ఇంకొకటి ఏడ్ చేస్తారంటే షుగర్, చీని. అది కూడా ఎక్కువ మీ టీలో వేసుకున్నంత గట్ట ఏమైతే కాదు, లైట్గా వేసుకోండి. టేస్ట్ అయితే అద్భుతంగా అయితే ఉంటుంది. సో ఒక్కసారి ఇలా ట్రై చేసి అయితే చూడండి. చేసి ఎలా ఉందనుకో నాకు కామెంట్ కూడా అయితే చేయండి. సో అందరూ ఏంటంటే డెకోర్ కోసం అన్నీ ఇవి అవి వేస్తారు, కానీ సో మనకు అవేం నచ్చదు. సింపుల్గా చేస్తాను అంతే. సో ఆ మసాలా అయితే ఫస్ట్ ప్రిపేర్ అయితే చేసుకోండి. గుర్తెట్టుకున్నాక ఒక చీని అయితే లైట్గా వేయండి అండ్ ఆనియన్స్ అయితే కాస్త ఎక్కువగా అయితే ఉంచండి. సో గ్రేవీ అనేది వస్తుంది. మరి పొడిగా అయితే ఏం బాగోదు కదా. సో అందుకు సో స్టఫ్ అంతా బాగా రెడీ చేసుకొని మిక్చర్ ఏదైతే ఉంది కదా, అదన్నీ వంకాయల్ని 4 పక్కలు అయితే కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఫ్లవర్ లాగా అయితే వస్తుంది కదా, అందులో నా స్టఫ్ అంతా అందులో పెట్టేయండి. పెట్టేసిందా ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత ఆ వంకాయలన్నీ అందులో స్టఫ్ చేసిన వంకాయలన్నీ ఆయిల్ అనేది ఒక్కొక్కటిగా వేసేయండి. 5 minutes తర్వాత అయితే చూస్తున్నాం కదా, వంకాయలు అయితే మగ్గిపోయి. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటేస్తుంది. సో మీకు బ్యాక్ సైడ్ అయితే సౌండ్ వస్తుంది, దానికేం పట్టించుకోవద్దు. నేను ఆడియో అనేది రైట్ టైం రికార్డ్ అయితే చేస్తున్నా, అందుకే సౌండ్ అయితే వస్తుంది. మళ్ళీ మూత పెట్టండి. సో ఇలా మధ్య మధ్యలో కలుపుతుండే. కర్రీ అయితే మర్చిపోవద్దు. కర్రీ చేసినంతసేపు మా అత్తేమో పాపకి అయితే రెడీ చేశారు. తన స్కూల్ టైం అయితే అయిపోయింది. నేనే వదిలేసి రావాలన్నమాట. అదండి ఇప్పుడు మా స్టవ్ ఆఫ్ చేసి మా పాప వాళ్ళకి అట్లా వెళ్దాం. హాయ్ చెప్పు. హాయ్ ఫస్ట్ వెళ్ళాడు. రా 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 దానికి ఒకడానికి వెళ్తున్నాను. రా స్కూల్కి వస్తావేంటి? చూడు పప్పి. స్కూల్ ఎక్కడ పప్పి? స్కూల్ ఎక్కడ? దగ్గర దూరమా? దగ్గరేనా? ఏం అలా ఉన్నావు? ఎందుకు కొడతారు, భయం పడతారు? నువ్వు కూడా అలాగే జరిపించాలా? ఓకేనా? స్కూల్కి వెళ్తున్నావు కదా, స్కూల్ నుంచి అలాగా. ఓకేనా? ఎద్దరికి తిట్టేస్తుంది. అలా మధ్యగా లేదు కదా, ఎద్దరికి తిడుతుంది. ముందు కూడా ఇట్లా అయిపోయింది స్కూల్. మర్చిపోయి పెట్టి తీర్చాడు. నీకు వీడియో తీర్చాడు. చూడరా ఇప్పుడు సిద్ధు. తీబే
పాపకి అయితే స్కూల్ కాడ ఒగ్గేసి అయితే వచ్చేసాను అనమాట. అప్పటికే లేట్ అయిపోయింది చాలా గౌరవ. మా పాప ఫేస్ అయితే చూసారు కదా ఎందుకు అలాగ ఉందంటే తన స్కూల్లో ఒక పిల్ల తను జడిపిస్తుందంట. సో అందుకే ఫేస్ అయితే అలా ఉంది. వెళ్తే ఏమంటుందో ఏంటో అనేసి. సో ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా. ఇప్పుడు వేడి వాళ్ళ అన్నంలోనే కూర కలుపుకుంటూ మస్తు అయితే ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.